నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానాగ్ర కార్యక్రమం మొదలై నిన్నటికి 1038 రోజులైందండి. ఈ రోజు 1039వ రోజు. ఈ గీతా జ్ఞానాగ్న కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించి కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖన జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న
పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞాన యజ్ఞంలో ఇవాళ 1039వ రోజు, అంటే 2024 జనవరి 6వ తేదీన మరి సాత్విక సుఖము భగవద్గీతల టాపిక్. ఇక్కడ కృష్ణప్రభు కందార్థాల టాపిక్ జీవుడు దేవుడు. సాత్విక సుఖము భగవద్గీత గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడైనా ప్రశ్నలు అడగాలంటే ఈ రెండే మీకు కేంద్రం. భగవద్గీతలో సాత్విక సుఖాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. పైగా ఇది అల్టిమేట్ అని కూడా చెప్పాను మీకు. భగవద్గీత 40 శ్లోకాలకి దాదాపుగా సమాప్తం కావస్తుంది. అందుకని సాత్విక సుఖం అక్కడ ఎట్టుండో తెలుసుకోవాలంటే ముందుగా జీవుడు దేవుడు గురించి తేడా తెలుసుకోండి అని చెప్పి కృష్ణ ప్రభు నేరుగా మీకే చెప్తున్నాడు. జీవుడు దేవుడు ఇక్కడ టాపిక్, సాత్విక సుఖము అక్కడ టాపిక్. జీవుడు దేవుడిని గురించి స్పష్టంగా తెలియజేసేటటువంటి ఎంత ఇది 162వ అంతపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞాన యజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? దేవుడు తెమ్మనునా జీవుడు లేదనుచు మదిని సిడిముడి పడునా, భావమున తెలిసి ఇద్దరు నానా విధమున నడువవలయును అందరు మెచ్చన్. ఇక్కడ నానా విధమున నడువవలయు గమనించండి. టాపిక్ వచ్చి జీవుడు దేవుడు. ఇక్కడ మాత్రం నా విధంగానే ఉందండి. దీంట్లో కరెక్టే అండి. అదే చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇద్దరును నిజానికి నానా విధమున అంటే జీవుడు గాను దేవుడు గాను అని అర్థం అండి. అది నా విధముగా అంటే అచల పరిపూర్ణుడు ప్రవర్తించిన ప్రవర్తన విధంగా నడవండి అని అర్థం. మీరు చెప్పింది కరెక్టే, ఆమె చెప్పింది కరెక్టే. విషయం ఏంటంటే ఇప్పుడు ఇందాక క్లాస్ లోనే ఒక ఆడి ఇప్పుడే జస్ట్ పెట్టారు ఆయన, అది ఆడియో చాలా మంది విని ఉండొచ్చు. విషయం ఏంటంటే ఇక్కడ అది కూడా అవసరం అయిందండి. శిశుపాలుడు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మకు జరుగుతున్నటువంటి అగ్రతాంబూలంలో, అక్కడ ధర్మరాజు గారు చేస్తున్నటువంటి యజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మకు అగ్రతాంబూలం ఇవ్వడం శిశుపాలుడికి ఇష్టం లేదు. శిశుపాలుడే జీవుడండి. శిశుపాలుడే జీవుడండి. శిశుపాలుడు జీవుడు, కృష్ణ పరమాత్మ దేవుడండి. అవును, ఇద్దరు ఉపాధి సహితంగా ఉన్నట్టు మనకు తెలుస్తుందండి. దాని అంతరార్థం గమనించండి. జీవుడు దేవుడు టాపిక్ లో ఎందుకు ఇప్పుడు అది తేవాల్సి వచ్చిందంటే, నేను మీకు ఆల్రెడీ పెట్టానే, ఎందుకు మళ్ళీ దాని పట్ల పోతారు? అక్కడ కూడా చాలా చేది దేశ యువరాజా నువ్వు సాలించు అది ఇది చెప్తూ ఉంటారు. జ్ఞానయజ్ఞంలో ప్రత్యక్ష శ్రోతలందరూ ఎందుకు అట్టెందుకు పోతారు? నేనేం పెట్టాను మీకు బాగా గమనించండి. ఇటువంటి తిట్లు ఇంకా 99 ఆడియోలు ఆయన్ని తిట్టమని చెప్పండి అని చెప్పిన నేను. ఆయన్ని గ్రూప్ లో కలిపి ఇటువంటి తిట్లు ఇంకా 99 ఆడియోలు పెట్టమని చెప్పండి. అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ సుదర్శన చక్రంతో సంహరించాడు. దాని అంతరార్థం ఏంటంటే, తిట్టి 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 అతనికే ఓహో ఇంతసేపు తిట్టింది నన్నేనా అని ఆయన చివరికి అర్థమైపోయి అహం రహితంగా అక్కడ శిశుపాల వధ అండి. తిట్టి తిట్టి అందరితో అసహించగోపడతాడు, అంతకు మించి జరిగేదేమి లే. అక్కడ శిశుపాల వధ అంటే అర్థం ఏంటంటే, జీవుడిని దేవుడు చంపేస్తాడు. ఇద్దరుండరా? లేరు.
అక్కడ సూచన గమనించండి. జీవుడిని దేవుడు చంపడం కాదు, శిష్యుడిని గురువు అహం రహితం చేయటే శిశుపాల వధ. నేను ఎంత చక్కగా అతన్ని అభినందించి మీకు అతనికి నేను ఇటువంటి ఆడియోలు ఇప్పుడు ఒకటే కదా పెట్టాడు ఆయన గ్రూప్ లో. 99 పెట్టనివ్వండి, అంతలోపు జ్ఞానయజ్ఞం అయిపోతుంది. తనకు తాను నిజం తెలుసుకుని మానవుడు పరిపూర్ణుడని తెలియబడతాడండి. అదే లక్ష్యార్థం అండి మానవుడికి. ఇప్పుడు మనకు ఆ తలకాయ అవసరమా గురువు గారు? ఏం వాళ్ళు ఎవరో ఏదో మాట్లాడితే దాని గురించి మనం ఎందుకు వేస్ట్ టైం? మరి ఎందుకు ఇప్పుడు ఆయన కింద ఆడియో పెట్టారు? ఇప్పుడు జస్ట్ పెట్టారండి అయింది. మనం కెనాట్ ఎంటర్టైన్. వాళ్ళు ప్రాబ్లం ఏదో వాళ్ళది, వాళ్ళకి మనకే కాదండి. శిశుపాలుడిలో ఉంటే నాదే ప్రాబ్లం అండి. మీరేమంటున్నారంటే నేను శిశుపాలుడిని నా స్వరూపంగా భావిస్తున్నా అంటే ఆయన ఎవరో మనకు తెలియదు కదా. ఆయన ఇంతవరకు నేను కూడా చూడలే కదా. ఎవరు ఏం పేరు, మైలపల్లి రాజారావు గారిని ఎందుకు మైలగా భావించబాకంటే నేను నా స్వరూపంగా భావిస్తున్నా. మీరు కొంచెం బాగా గమనించాలి. మీరు కావూరి నాగేశ్వర ప్రసాద్ని నా స్వరూపంగా భావించకపోతే మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం మీలో వెతికితేనే కదా నాకు కనిపిస్తుంది. కాదండి, శిశుపాలుడు తిడుతున్నట్లు దానికి కృష్ణుడు అసహించుకున్నట్లు ఎప్పుడైనా కృష్ణుడిలో ఫీలింగ్ చూసారా మీరు? లేదు. ఇక్కడ మీకు లక్ష్యార్థం చూడండి తండ్రి. శిశుపాలుడే జీవుడు, కృష్ణ పరమాత్మే దేవుడు. అవునండి. ఇక్కడ కూడా ప్రశ్నించేటువంటి వాళ్ళందరూ శిశుపాలురే, మనమంతా శిశుపాలురే. కాకపోతే మనం అది సరైన విధంగా ప్రశ్నించాలి కానీ దుర్భాషలాడటం అనేది అది ఏం పద్ధతి? శ్రోతలకు కూడా చాలా ఇన్కన్వీనియన్స్ కదా గురువు గారు. ఓకే, మీరు సహిస్తారు, మాకైతే రోత పడుతోంది అది ఆ మాటలు, ఆడియోలు, ఆ కథ. వినండి, కొంచెం తినండి. నేను కూడా శ్రోతే కదండి. మరి శిశువు యొక్క రోత మరి తల్లికి ప్రీతిగా ఉంటుంది తప్ప రోత ఎలా ఉంటుందండి? ఒక పక్క అన్నం తింటా ఉంటే బిడ్డ మలమూత్రాలు విసర్జిస్తాడు, రోత అనుకుంటే అది తల్లేనా? మీకుండదు సార్, మాకుంటుంది కదా గురుగారు. మాకైతే చిరాకు చేసుకోవడం దిక్కుమాలిన ఆడియోలు. నో. ఒక శిశుపాలుడు, అక్కడ ఏం పెట్టారు? శిశుపాలుడు అని పెట్టారు పేరు. మనం గురుగారు రోత అని అనిపించుకుంటే అది తల్లి ఎలా అవుతుందండి? మీ స్థాయి అది గురుగారు, మా స్థాయి అది కాదు కదా. అందరు లేవండి, మనం ఒకరేనండి ఉండేది. అది ఇప్పుడు ఈ పద్యంలో తేలుతుందండి. ఆ పేరేం పెట్టారు? శిశుపాలుడు అని పేరు చెప్పాను మీకు. తల్లి మీరే చెప్పండి. నేను పూజారి వెంకటేశ్వరని, నేను మా అమ్మ ఒడిలో మలమూత్రాలు విసర్జించడం నా ఉద్దేశమా? అసలు నేను మనిషేనా? మీరే చెప్పండి. ఎందుకు చేశానా పని? అమ్మ తింటా ఉంటే అమ్మ ఒడిలో వచ్చి నేను ఎందుకు ఆ పని చేశాను? మీరు చెప్పండి ఇప్పుడు. అదేలేండి, నేను ఎందుకు చేశాను చెప్పండి. అది ఇది ఎంత ఎందుకు? అది పసితనం అంతే. మరి ఇంత స్పష్టంగా మీరే చెప్తున్నారు కదా తండ్రి. అతని పసితనం అని మీరు అనుకుంటే మీకు శ్రోతలకు రోత, మీకు రోత. బాగా గమనించండి, శ్రోతలకు రోత, నాకు రోత. మీకు కాదు గురువు గారు, శ్రోతలు ఇదే మాకు ఇన్కన్వీనియన్స్. అంత టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? పరిమాణ టైం అంతా కాదుకండి. టైంలో వేస్ట్ చేసేవాడు లేడండి, అది విషయం. నీకు టైం లేదు కాదు, టైంలో నాగేశ్వర ప్రసాద్ లేదు తండ్రి. నాగేశ్వర ప్రసాద్ అండి, రోత అనిపించే నాగేశ్వర ప్రసాద్ గాని, రోత అనిపించే పూజారి వెంకటేశం గాని ఉండు. అవును, ఒక్క విషయం మీరు ఏమనుకోబోకండి, నేను ఆయన తరపు నుంచి మాట్లాడతా. మీకు ఏదైతే రోత అనిపించిన అంటే నాకు ఇక్కడ ఏదైతే పూజారి వెంకటేశానికి ఆయన రోత అనిపిస్తే బాగా గమనించండి. మరి ఆయన పూజారి వెంకటేశ్వర రోత అనిపించింది కాబట్టి కదా మాట్లాడుతున్నాడు. మరి ఒకరోజు ఏమీ తెలియనటువంటి రోత పుట్టించే ప్రవర్తన కలిగిన నన్ను నా తల్లి పూజారి వెంకటేశాన్ని సహజాచల రాజుగా తయారు చేయలేదా? మరి అయ్యో, మనమంతా జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలు ఇప్పుడు 41 మంది వింటా ఉండారు, 400 మంది యూట్యూబ్ లో వింటా ఉండారు, 4,000 మంది మిగతా లైవ్ వింటా ఉండారు, 4 లక్షల మంది అమెరికా, ఆస్ట్రేలియా, ఇతర దేశాల నుంచి వింటా ఉన్నారు. వీళ్ళంతా కలుసుకుంటే మరి అతన్ని
మంచివాడుగా మార్చడం అంత పెద్ద కష్టమైన పనే. అంత అవసరం ఏముంది గురుగారు? అతను మారకపోతే మునిగిపోయి చచ్చేది ఏముంది అక్కడ? చెప్పండి. ఖచ్చితంగా అవసరమేనండి. నేను గాని మారకుండా ఉంటే ఈ రోజు కూడా మా అమ్మ ఊర్లో నేను మలమూత్రం పోసేవాడినే కదండి. తెలుసుకునే వాళ్ళు మార్చవచ్చు, మారుతాం మనం. లేదు తండ్రి, తెలుసుకునేవాడు తనిగా, తెలుసుకోకుండా వాడు తనిగా లేదండి. అందరూ జీవులేనండి. తెలిస్తే అందరూ దేవుడేనండి. గురుగారు దేవుడు టాపిక్ అండి. ఇది టైం వేస్ట్ కాదండి, టైం యూస్ఫుల్ అండి. కాబట్టి ఇప్పుడు 13 నిమిషాలే అయింది. ఇంతవరకు ఈ 13 నిమిషాలు చాలా సద్వినియోగం అయింది అనుకుంటున్నాను. పద్యాలు చదువుకుంటూ వ్యాఖ్య చదువుకుంటూ పోవడం కాదండి. మీ వల్ల శిశుపాలుడు అంటే ఎలా ఉంటాడు, శిశుపాలుడిని సంస్కరించాలంటే ఏ విధంగా సంస్కరించాలని కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి వల్ల తెలుసుకున్నానండి. మళ్ళీ ఈ టాపిక్ జీవుడు దేవుడు టాపిక్ లో జీవుడు శిశుపాలుడు వల్ల ఉండినప్పటికీ దేవుడు లాగా, గురువు కృష్ణ పరమాత్మ లాగా కరుణించి అతని అహం రహితం చేయడమే మన పని. కాబట్టి మీరెవరైనా మీరు ప్రయత్నించారు కాబట్టి ఇప్పుడు ఆయన ప్రయత్నించింది అదే. ఎవరో ఇప్పుడు కింద ప్రశ్న వేశాడు, ఆయన జస్ట్ మీరు వినుండకపోవచ్చు, మళ్ళీ వినండి. ఆయన వేసినటువంటి ప్రశ్న ఏంటంటే, సద్గురు శ్రీ మైలపల్లి రాజారావు గారు నాకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి అని ఆయన అడిగారు. అదేదో చెప్పారు, 6 నిమిషం ఏమని తిట్టారు, 3 రోజుల్లో ఎట్లా పరిపూర్ణ బోధ చెప్పారు అని ఆయన అడిగారు. ఆ ఆడియో సారాంశాన్ని అర్థం చేసుకుని తిరుమల జిల్లా నుంచి ఒక ఆయన ప్రశ్న వేశారండి. ఆ ప్రశ్న ఇప్పుడు మనకు, అయ్యా 3 రోజుల్లో పరిపూర్ణ బోధ చెప్పకుండా 30 రోజులు ఎవరు చెప్తారు నీకు? సృష్టి అంతా బ్రాహ్మి వైష్ణవి రౌద్రి, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, సృష్టి స్థితిలా ఈ మూడింటినే సృష్టి అంటారు. 30 కాదు సృష్టి అంటే. అవవిధ ద్రవ్యాలు అంటారు, సృష్టి స్థితి లయములు అంటారు, జన్మించుట గతించుట అంటే తెలుస్తుంది జగత్తు అంటారు. ఈ 3 తప్ప సృష్టి అంటే 84 లక్షల జీవరాశులు అని చెప్పింది. సృష్టి స్థితి లయములు మూడింటినేనా కాదా? అవును గురువు గారు. ఆయన మైలపల్లి రాజారావు గారు మైలుగా ఆలోచించబాకు, కొంచెం జాగ్రత్తగా ఈయన కృష్ణ ప్రభువులు గాని ఎవరైనా గాని 3 రోజులు పనిలే. ఆయనకు దయ వస్తే 6 నిమిషమే చాలని చెప్పారు, నువ్వే 3 రోజులు అంటా ఉండవు. ఇప్పుడు కుప్తి నిర్మల ఆయన చెప్పినట్టుగా నేను ఇంకో మాట మీకు చెప్తున్నా, భాగవతం 7 రోజులే చెప్పబడిందండి. 7 రోజులే చెప్పబడిందంటే వారమనే కాదండి. భాగవతం 7 రోజుల్లో చెప్పారంటే అర్థం ఏంటంటే, ఒక వారానికి 7 రోజులు ఉంటాయి. నువ్వు 7 కోట్ల రోజులు చెప్పినా కూడా అది 7 రోజుల్లోనే ఉంటుందని అర్థం అండి. 7 రోజులు అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, 7 రోజులు ఉంటాయి కదా, వారం 8. అట్లా 3 రోజుల్లోనే చెప్పేది పరిపూర్ణత. ఎవరికైనా కూడా 3 రోజుల్లో చెప్పేది, 30 రోజుల్లో కాదు. ఇటువంటి అవగాహన చేసుకునే శక్తి అతనికి లేదు, నాకు కూడా లేదు. ఇప్పుడు ఆయన ప్రశ్నించబట్టే నాకు కూడా వచ్చింది ఇది. ఇప్పుడు మీకు లక్ష్యార్థం క్లియరా? లక్ష్యార్థం క్లియరే గానీ గురుగారు దాన్ని నాకు ఓకే గురుగారు. గురుగారు మీరు ఎందుకు ఇప్పుడు ఆయన అంత గట్టిగా మనసులో పెట్టుకుంటారు? మనసులో పెట్టుకోవట్లేదు గురువు గారు, మన సొంతం ఎందుకు అంటున్నా నేను. మనం దాన్ని ఊకే ఎంకరేజ్ చేసుకుంటూ పనికి మళ్ళీ ఆడియాలి ఇంటూ మన టైం ఎందుకు వెయిట్ చేసుకోవాలి? మనం ఏదో మన సంగతి ఏదో మనం చూసుకోవాలి తప్ప. కాదండి, మన టైం వేరు, ఆయన టైం వేరు కాదండి. టైంలో మనం అంతా ఒకటేనండి. ఏమంత ఓపిక మాకైతే లేదు గురువు గారు. అదే మన టైం వేస్ట్ చేసుకోవడం, అతని వల్ల వృధా చేసుకోవడం అట్లాంటివే ఉండదు. 6 గంటలకు జ్ఞాన యజ్ఞం ప్రారంభమైంది. మీరు అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పడంతోనే జ్ఞాన యజ్ఞం పూర్తి అవుతుంది అనుకుంటాను తప్ప, నేను ఆ డేట్లు ఇవన్నీ చెప్పడం ఫార్మాలిటీనే తప్ప, నా టైం అని నేను ఏ రోజు ఇంతవరకు 1039 రోజులు ఏ రోజు నేను అనుకోలేదండి. ఏ రోజు అయినా కూడా కావూరి నాగేశ్వర ప్రసాద్ ప్రశ్నకు సమాధానం చెప్పడం నా పని. గురుగారు నేను అడిగే తీరులో అడుగుతా గానీ మిమ్మల్ని ఒప్పించే విధంగాను దూషిస్తూ నేను ఎప్పుడైనా మాట్లాడాను గురుగారు? నేను ఎప్పుడైనా పదాలు వాడానా మీకు? మీరు నాకు తెలుసా 3 ఏళ్లలో ఎప్పుడు మీరు డైరెక్ట్ గా ఎరగరు కదా. మీరు నేనైతే చూసా గానీ మీరైతే నన్ను ఎరగరు కదా. మరి అయినా కూడా నేను ఎప్పుడైనా అట్లా మాట్లాడటం జరిగిందా? అవునండి, అట్లా మాట్లాడే వాళ్ళని మార్చగలిగే శక్తి కూడా మీకే ఉందండి. అంటే మీలో ఉండే నాకే ఉందండి. రత్నాకరుడు వాల్మీకిగా మారలేదా? నరేంద్రనాథుడు మరి స్వామి వివేకానందగా మారలేదా? మరి శివాజీ ఛత్రపతి కాలేదా? మైలపల్లి రాజారావు మరి నిర్మలమైనటువంటి నిర్మలాతీత సద్గురువుగా అవుతాడు కదా, ఎప్పుడో ఒకప్పుడు పేరు పెట్టుకున్నాడు కదా. ఏం మీకు తొందర?
పేరు పెట్టుకుంటే మరి అయ్యి ఉండాలిగా, ఇప్పటికి అయ్యి ఉంటే ఇలా ఆడియోలు పెడతారా వాళ్ళు? మరి అట్లా అవ్వాలని కౌరు నాగేశ్వర ప్రసాద్ దిద్దుతున్నాడు కదా, మధ్యలో మనకు వచ్చిన తంట ఎందుకు? మేమేం దిద్దట్లేదు గురువు గారు, దిద్దే అంత అర్హత మాకు లేదు. ఇప్పుడు ఇంతసేపు మీరు ఆయన్ని దిద్దారు, ఆ విషయం మీకు తెలియదు. తల్లి లే, ఇప్పుడు చూపిస్తా మీకు ప్రత్యక్ష ప్రమాణం. సహజాచల రాజయోగి అనేటువంటి ఈ యొక్క శరీరాన్ని పూజారి వెంకటేశము ఆ రోజు నాకు పేరు పెట్టినప్పటి నుంచి, మా అమ్మ నాయన పేరు పెట్టినప్పటి నుంచి నేను పనికిరాని పనులు చేసేవాడిని, దుర్మార్గ పనులు చేసేవాడిని. కానీ ఈ రోజు నన్ను ఈ విధంగా తయారు చేశారు అంటే మరి అది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. నా తల్లి, తండ్రి, గురువు ముగ్గురున్నారా? ఈ ముగ్గురు కూడా సాక్షాత్తు భగవత్ తత్వం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే ఉందో అది నాకు తెలియదు, కానీ చెప్పబోతున్నాను. ఆ భగవత్ తత్వమే వచ్చి కాకతాళీయంగా మరి వెతకబోయిన కాలికి తగిలినట్లుగా మీరే చెప్పండి. నిన్నంతా మనకు తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి అవధూత కేంద్ర పీఠాధిపతులు ముగ్గురు 3 పీఠాలకు చెందిన వాళ్ళు జ్ఞానయజ్ఞం జరిపించారు, అవునా? స్వామివారు. ఈ రోజు మరి కేంద్రపీఠం ఆంధ్రప్రదేశ్, మళ్ళీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కేంద్రపీఠంలో ఉండేటువంటి ఆ యొక్క లక్ష్మీనారాయణమ్మ సేవకులంతా వచ్చేసారు. వాళ్ళు ఇట్లా పోయినారు, వీళ్ళు ఇట్లా వచ్చినారు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఇట్లా బస్ ఎక్కితే ఈ పక్క నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇట్లా వచ్చినారు. సద్గురు నిలయం ఇంత దగ్గరగా ఉంటుంది, వీళ్ళకి తెలియదంట. మరి అక్కడ కనపడ్డారు, అమ్మా మీరు లక్ష్మీనారాయణ ఆశ్రమంలో ఉండేవాళ్ళు కదా? అవునండి, మేము ఇంతమంది వచ్చాము, రండి నేరుగా సద్గురు నిలయానికి ఉన్నారండి. మరి నిన్నటి నుంచి వీరు మరి స్పష్టంగా మరి జ్ఞానం జరిపించడానికి అవధూత స్వామి నిన్న వాళ్ళని పంపించి ఈ రోజు వీళ్ళని పంపించారు. రేపు ఎవరు పంపిస్తారు నాకు తెలియదు. విజయవాడ నుంచి వచ్చారు, విజయవాడ కేంద్రపీఠం నుంచి మరి మంచిరాజ శ్రీనివాసమూర్తి గారి శిష్యులు, మరి అవధూత స్వామి శిష్య పరంపర వీళ్ళంతా వచ్చి ఈ రోజు మరి జ్ఞాన యజ్ఞాన్ని జరిపిస్తున్నారు. మన చేతిలో ఏముంది చెప్పండి? వాళ్ళకి తెలుసా రే సద్గురు నిలయానికి వస్తామని? నాకు తెలుసా? కాబట్టి వాళ్ళు ఎవరు వచ్చినప్పటికీ ఒకరోజు మలమూత్రాలతో ఉన్న మైల పంపనే ఈ రోజు పరిశుభ్రంగా స్నానం చేసి పూజ చేసి దీపం పెట్టి పవిత్రంగా 10 మందితో మాట్లాడేటువంటి నేర్పు వచ్చిందంటే ఇది తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు పెట్టిన భిక్షే కదండి. అంతే, గురువు లేకుండా ఎక్కడ సాధ్యం అండి? దయచేసి వింటున్న ప్రత్యక్ష శ్రోతలందరికీ 2 చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను, మీరు చూసేటటువంటి ప్రతి వ్యక్తిలోనూ, మీతో మాట్లాడే ప్రతి వ్యక్తిలోనూ మీ తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురిని చూసినారంటే వాళ్ళతో మీకు గొడవ రాదు. వస్తుందా? తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురిని మీరు చూస్తే వాళ్ళతో మీకు గొడవ రాదు. మనలో మనకు రాదు కానీ గొడవ అయితే వస్తుంది. అంతమంది లేదంటున్నాను కదా, అది మన స్థాయి గురు గారు. నాకు ఎవరితో గొడవ చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు ఆయన మాటలు కదా, చేతలు చూడండి. ఒక ఆయన వచ్చినాడు సకుటుంబ సపరివార సమేతంగా ఇక్కడే బోధన నేర్చుకోవడం వచ్చినాడు. ఏం బా ఈ గంట ఎట్నో గంట కూర్చుంటారు, ఈ గంట తర్వాత వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళ పిల్లకాయలు ఫ్రిడ్జ్ లో ఉండేటువంటి జ్యూసులు అంతా తీసి ఇల్లంతా చల్లుతారు. బయట బాడుగింట్లో ఉన్నాను అప్పుడు కదా, బాడుగింట్లో కింద ఉండేటువంటి మిగతా రెంటెడ్ హౌస్ లో ఉండేటువంటి పిల్లలు వాళ్ళ పైన అంతా కూడా ఎంగిలి మోస్తారు. కొన్ని చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు అనుకుంటే ఈయన సచ్చిష్యుడు సుజన శిష్యుడు మరి ఈయన గురువు దగ్గరికి వచ్చినానంటాడు, నన్ను గురువు అంటాడు. మరి ఆయన పాన్ పరాగ్ వేసుకుని మొత్తం మిద్దంతా తుప్పుకొని మూసి అంత ఎర్రగా చేసి పెట్టినాడు పైన. నేను అతన్ని బాలుడుగానే భావిస్తుంది, ఇప్పుడు మాట్లాడుతున్నానే. అంతే, అదే లేదు, ఆ లక్షణం అలవర్చుకోవాలి మాలో, కానీ అది కష్టం, మాకు కొంచెం టైం తీసుకోవాలి. ఇప్పుడు చేసింది నాకు రావాల్సిన సమాధానం. అది ఇష్టమైనప్పుడు కష్టం అనిపించదు. శిశువు యొక్క ఏమ్మా బ్రాహ్మీ, వైష్ణవి, రౌద్రి ముగ్గురు మీరంతా అవధూత కేంద్రపేట నుంచి వచ్చిన వాళ్ళే కదా. మీరు ఏ రోజైనా మీ బిడ్డని, మీకు ఎంతమంది పిల్లలు? పార్వతమ్మ, కొడుక, కూతురా? కొడుకు. మీ కొడుకు మీ ఒడిలో ఎన్నిసార్లు మలమూత్ర విసర్జన చేసి ఉంటాడు తల్లి? మీరు ఎప్పుడైనా విసుక్కున్నారా? విసుక్కుంటే ఆమె తల్లి అంటారా? అనరు. అందుకనే కొన్ని చోట్ల మాట్లాడుతూ మన్నించాలి, అది ఆడిదా లేకపోతే గాడిదా అంటూ ఉంటారు. అది దీంట్లో చెప్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా అంత స్థాయి నుంచి మనం వచ్చి మానవ ఉపాధి కదా, మన జంతువు ఉపాధి కాదు కదా. కాబట్టి ఎదురుగా ఉండేటువంటి వాళ్ళలో నా తల్లి, తండ్రి, గురువు ఈ ముగ్గురు నేను చూడగలిగితే నీతో నాకు గొడవ ఎందుకు వస్తుంది ఆయన? కాబట్టి ఇలా చూసేటువంటి వాడిని దేవుడు అంటారు, చూడలేని వాడిని జీవుడు అంటారు. ఇద్దరు ఒకటే, ఈ రెండు ఒకటే.
ఈ రెండింటికి సంబంధం కాకుండా ఉండేదే పరిపూర్ణం అండి. కమాన్ చూడండి, చూసుకోండి. దేవుడు తేతెమ్మనునా, దేవుడు ఇది ఎందుకు వచ్చింది? తేతెమ్మ అంటే ఏం తెమ్మనునా అంటే నిన్నటి కంటిన్యూషన్ అండి. నిన్నటి కంటిన్యూషన్ గుర్తుపెట్టుకోండి. ఈవికి ఆశించు గురుడు, నా వద్ద ఒక కాసు లేదని ఇద్దరు హీనులు. దేవుడు తేతెమ్మనునా, నిజానికి గురువు గారు వచ్చి ఏదైనా నేను అడిగినప్పటికీ మీ ఆస్తి అంతా కొల్లగొట్టాలనే ఉద్దేశం ఆయనకు ఉండదు. నిజ గురువు అయితే ఆశీర్వాదం చేసే, చేతికి బంగారు కడియం చేసేయండి అనేటువంటి వాడు నీచుడు. అట్లంతా అనడు. మీ ఇంటికి వచ్చినటువంటి వాడు నిజ గురువు అయితే ఆయన నాకు ఇది కావాలా అది కావాలని అడిగినాడంటే కూడా నీకేం కావాలో ఇస్తానండి అని చెప్పొచ్చు. అడిగే ఆయన బట్టి ఆయన గురువు కదా అప్పుడు తెలుసుకోవచ్చు అనుకోండి. నిజంగా నీకు ఆశీర్వాదం చేసే చేతికి బంగారు కడియం వేస్తే నీ ఇల్లు బంగారం అవుతుందనే వాడు గురుడు ఎట్టయినాడు? మీరే చెప్పండి. దేవుడు తేతెమ్మనునా, రెండు పెట్టాడు పక్కన చూడండి. నిన్న కాసు అని పెట్టారండి ఆడ, అందుకని చెప్తున్నాను. దేవుడు నిజంగా డబ్బు అడిగేటువంటి ఏదైనా కొంచెంసేపు మాట్లాడ, అందుకని మరుసటి రోజు తరిమేసిన అతన్ని. ఒక ఆయన ఎక్కడి నుంచో వచ్చి నాకు ఒక గంట చెప్పేసి, ఈ గంట చెప్పిన దానికి నాకు పలానా బసవారా ఏదో పేరు చెప్పారు, వాళ్ళు 5,000 ఇచ్చారండి నాకు అని చెప్పినాడు. అని సరేనండి, రోజు మీరు నాకు బోధించండి కానీ మీరు మీ సొంత ఖర్చుల పైన, పక్కన పుత్తూరులో లాడ్జి ఉండదు, మీ సొంత ఖర్చుల పైన మీరు ఉండి నాకు బోధించండి, నేను చెప్తానండి. అంటే ఒక రోజుకి 5,000 తీసుకుని పోయేదానికి వచ్చినప్పుడు నువ్వేం గురువు అయ్యా నువ్వు? కాబట్టి నువ్వు గురువు కాదు, బరువు. నువ్వు నడువు, నువ్వు ఎవరికి బోధించే అర్హత నీకు లేదు, లేక పైకి క్లీన్ గా చెప్పినా నేను. మళ్ళీ అంతే సర్దుకుని వెళ్ళినాడు. ఎవరైనా దేవుడు తేతెమ్మనునా, కావూరు నాగేశ్వర ప్రసాద్ మా ఇంటికి వచ్చారనుకోండి, మిమ్మల్ని ప్రయోగిస్తాను, నాకు వేరే దారి లేదు. కావూరు నాగేశ్వర ప్రసాద్ నా దగ్గరికి వచ్చి, జస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఏమండి మీకు నేను ఇన్ని రోజులు సహకరించినాను కదా, మిమ్మల్ని బాగా అడ్వర్టైజ్మెంట్ పాపులర్ చేసినాను కదా, మీరు నాకేమి ఇస్తారని అడిగినాడు అనుకో. నేను పూజారి వెంకటేశ్వర మీ ఇంటికి వచ్చి, ఏమండి మీరు బాగా పాపులర్ అవడానికి నేను కారణం కదండి, మీరు నాకేమిస్తారండి అని అడిగితే వాళ్ళిద్దరు నీచులే. అవును కాక అతి నీచులు నికృష్టులు అవుతారు. అవును. కాబట్టి ఈ గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దేవుడు తెమ్మనునా, జీవుడు లేదనునా. అదే గురుగారు, దేవుడు తెమ్మనడో. నిజానికి దేవుడు తెమ్మనేది ఏం తెలుసా? నీ అహంకారాన్ని నాకు ఇచ్చే నేను తీసుకుంటాను. అహం రహితంగా ఉన్నాడు కాబట్టి నువ్వు ఇస్తే ఆయన సులభంగా తీసుకుంటాడు. ఇచ్చేదని నీకు చేత రాలేదు. దేవుడు తేతెమ్మనునా, నిజంగా సద్గురుమూర్తి అడిగింది నిన్ను, భౌతికమైన నీ ధనాన్ని కాదు, నిన్ను అంటే అహంకారాన్ని. దేవుడు తేతెమ్మనునా, జీవుడు లేదనుచు మదిని సిడిముడి పడునా. ఈ సిడిముడి ఎక్కడ వచ్చి చూసుకోండి, ఇంతకు ముందు వచ్చింది సిడిముడి పడకని అంటాడు. కన్ఫ్యూజ్ కాపాకండి. ఒకటి స్థూలము, రెండు సూక్ష్మము. సూక్ష్మమైన దేహాన్ని గురువుకి ఇచ్చేస్తున్నావు, అప్పుడు నీలో ఉండేది సత్తుగా. ఏం కన్ఫ్యూజన్ లేదేడా. దేవుడు ఎక్కడ ఆయన సిడిముడి ఆడుందో చెప్పి పెట్టేసుకున్నాడు. ఇప్పుడు మాకు ఎక్కడ ఎన్నో నెంబర్ సిడిముడి పడకందో నాకు గుర్తులేదు. మెప్పైన బోధగల మా ఎప్పలు తప్పుంటే దిద్దుడది నాకిష్టం, ఇప్పగిది కందములనే చెప్పితి ఈ కవిత చూసి సిడిముడి పడకన్. కన్ఫ్యూజ్ కాపాకండి, ఇదే పదం అక్కడ తీసుకుంటారు. ఇది ఎన్నో నంబర్ లో ఉందో గుర్తుపెట్టుకున్నాడు చూడండి ఆయన కొడుకు నాగేశ్వరరావు కదా. దేవుడు సెకండ్ పర్సన్, జీవుడు థర్డ్ పర్సన్ అండి. ఫస్ట్ పర్సన్ నువ్వేనండి, రెండోది లేదు నీకు. అప్పుడు నీకు రోత పుట్టేది కానీ ప్రీతి కలిగేది కానీ రెండు ఉండొద్దండి. అది సాత్విక సుఖం, భగవద్గీతలో చెప్తారు. దానికి కృష్ణ పరమ ప్రిపేర్ చేస్తే కృష్ణ పరమాత్మ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి. అంటే మీరు సిడిముడి పడబాక. నా కవిత శిశుపాలుడిని గమనించండి, జీవుడు గాను కృష్ణ పరమాత్మ దేవుడు గాను చెప్పాను మీకు. నేను శిశుపాలుడు, మీరు కృష్ణ పరమాత్మ. మీరు శిశుపాలుడు అయితే నేను కృష్ణ పరమాత్మ, మీరు ఫీల్ కావకండి. కాబట్టి శిశుపాలుడు అంటే శిశువుని తన కడుపు చీల్చుకొని పుట్టినటువంటి బిడ్డ, తన మలమూత్రాల నుంచి విసర్జించబడినటువంటి బిడ్డ తన స్వరూపంగా భావించాలి కానీ తల్లి రోతగా భావించేది, ప్రీతిగా భావించేది ఏందమ్మా? ఏం సార్ గురుగారు? కాబట్టి దేవుడు తెమ్మని చెప్పేది లేదు, జీవుడు
లేదనేది కాదు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా కుటుంబాన్ని ఉదాహరణగా చూపిస్తాను. ఇప్పుడు నేనేమంటానంటే మామూలుగానే కూడా అమ్మగారు ఏదైనా డబ్బులు అడిగితే, నిన్న కూడా డబ్బులు అడిగారు అమ్మగారు, పలానా వాళ్ళకి 500 ఇవ్వాలంటే నాకు గుర్తులేదు. నేను అమ్మగారి పర్సులో పెట్టింది నాకు గుర్తులేదు, ఆవిడకి అసలే గుర్తులేదు. ఏంటమ్మా నన్ను డబ్బులు అడుగుతున్నారు, మళ్ళీ నన్ను డబ్బులు అడగకూడదని ఎన్నిసార్లు చెప్పాను మీకు, మీ పర్సులో చెప్పాను కదా. చూడలేదండి. మళ్ళీ పోయి చూస్తే పర్సు వేరే పర్సులో పెట్టి అమ్మగారి ర్యాక్లో పెట్టా. ఆయన చివరికి తేలింది ఏంటి, ఆ డబ్బు నాకు గుర్తులేదు, ఆమెకి గుర్తులేదు. అప్పుడు మళ్ళీ తీసి ఆమెకి ఇచ్చేది. నా జోబులో ఏం పెట్టుకోలేదు కదా. అదే మీకు ఇంతకుముందు రోజు చెప్పా. ఇక్కడ ఆ జీవుడు దేవుడు అనే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆమె కొడుకు అంటే అబ్బాయి గారు ఏం చేస్తారంటే, మా ఏం చేసుకోబోతావు, నువ్వు ఎంత ఇచ్చినా ఖర్చు పెట్టేస్తావమ్మా, నన్ను ఎప్పుడు అడుగు నేస్తాను తను జోలు పెట్టుకుంటాడు. పెట్టుకుని ఏం చేస్తాడు తెలుసా వాడు, ఇందా నా అమ్మకి ఇవ్వకండి, ఊరికి అయిపిచ్చేస్తాడు, డబ్బు అంతా భద్రం పెట్టుకోవడానికి నాకు ఇస్తాడు, నేను మళ్ళీ ఆవిడ దగ్గర ఇస్తాను. చూడండి ఏమైనా నీకు కొడుకుంటాడు, మరి సంపాదన వాడికి మొదలవబోతుంది, ఉద్యోగం కూడా వచ్చేసింది కదా, ఇంకేంది నన్ను డబ్బులు అడుగుతాను, నువ్వు వాడిస్తా వాడు పిసినారండి. అవును, ప్రేమతోనే చెప్పిందా వాడి కోపంతో చెప్పిందా? ప్రేమతోనే చెప్పింది. వాడు పిసినారు ఏంటంటే అది ఆమె సంతోషం. అది బతక నేర్చుకున్నాడు వాడు. ఇప్పటి నుంచి కూడా వాడు డబ్బులు ఖర్చు పెట్టకుండా పొదుపు చేసుకుంటా ఇంకొక రూపాయలు ఆధారపడకుండా జీవించడానికి నేర్చుకున్నాడు. ఆవిడ సంతోషం అది. అంతేనండి. అంతేనా? ఆ విషయంలో అంతే. ఆ విషయంలోనే చూడండి, మా ఆవిడ నా కొడుకు విషయంలో ఏం మాట్లాడిందో నేను మైలపల్లి రాజారావు విషయంలో కూడా అట్టే మాట్లాడతా. అది అంతేనండి, ఏం లేదండి ఆడ. కాబట్టి ఇప్పుడు వాడు పోనీ మీరే చెప్పండి, నా కొడుకు జీవుడు, మా ఆవిడ దేవుడు, నేను రెండు కాదు. వెరీ సింపుల్ అండి ఇది. కాబట్టి దేవుడు తెమ్మని చెప్పేది లేదు. మీరు ఎవరిని అడిగితే కూడా, ఇప్పుడు నేను ఈ ఇంటికి ఎంత అయింది ఏమైనా అడిగితే కూడా నేనేం చెప్తాను, అంతా అబ్బాయి గారు లెక్క చూసుకుంటారండి, మనకు తెలియదండి. నేను ఎవరో వచ్చినారు మీ ఎదురుగానే, ఆయన ఎవరో వచ్చి, ఆయన ఎందుకు వచ్చినాడు తెలుసా, డబ్బులు 50,000 వచ్చిందండి. ఆయన నేను వచ్చి మీరు చూశారు కదా, మరి ఆయన ఇవ్వాల్సింది 30,000, ఆయన అప్పటికి 50,000. అది చూడండి, తెల్లారితో బాండ్ రాసుకొని వస్తాను సార్, తెల్లారితో బాండ్ రాస్తాను సార్ అంటాడు. ఎవరు మన అవధూత స్వామి సత్సంగం అంతా ఇడే ఉన్నారు. 30,000 తెచ్చేసి ఇవ్వాల్సిన డబ్బుల్ని 50,000 బాండ్ రాసుకొని వస్తారంటే డబ్బులు కావాలంటాను. చూడండి, నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు ఆర్థిక లావాదేవీలు నాకు తెలియదు, అబ్బాయి గారు వస్తారు వారితో మాట్లాడుకోండి నేను చెప్పి పంపించాను ఆయన్ని. అట్లా మనకేం పని, ఆర్థిక లావాదేవీలతో మనకేం పని, వాడు డబ్బు ఉంటే ఇచ్చుకొని లేకపోతే వాడు లెక్కంతా వాడు నాకు తెలియదండి. కాబట్టి ఇది భౌతికమైన వ్యవహారం. 162వ కంద పద్యం సారాంశం ఇట్లా కాదండి. దేవుడు తెమ్మని చెప్పుడు. ఏ గుళ్ళోనైనా దేవుడు నా ఉండిలో మీరు ఇంత వేస్తే మీకు ఇన్ని కంపెలు కల్పిస్తాను, ఏ ఉండిలో ఏ దేవుడు చెప్పండి, మీకు చెప్పండి. లేదు, ఎప్పుడు దేవుడికి ఉండదు కదా గురుగారు. ఆయన పరిపూర్ణుడు కదా. అవును, ఆయన కదలడు మెదలడు. ఎస్, ఆయన మనలో కలడు కాదు, కదలడు మెదలడు. ఆయన ఏమి మీరు సూచన చేశారండి. ఆయన మనలో కలవడు కాదు, ఆ మనలో కలవడు అనేటువంటి ఆయన ఫస్ట్ పర్సన్. కలవడట్లేదు, కదలడు అంటున్నా గురుగారు. రెండు ఒకటే. ఓకే గురుగారు, ఆ పదం తీసుకుంటా, నువ్వు ఏదైనా చెప్పు ఆడికే వస్తానండి. ఆయన మనలో కదలడు, ఇంకా బాగుంది కదా. ఆయన ఎక్కడ కదలడు, దేనికి కదలడు నుండి ఆయన మనలో కదలడు అంటే మనలో ఆయన ఉన్నాడని అర్థమే కదా. అవును, మనంగా ఉన్నాడని అర్థం కదా. అవును గురుగారు. మనలో కదలడు అంటే అర్థం ఏంటంటే, కదులుతున్నట్లు తెలియబడుతున్న దేహంలో కదలడిది తెలిసిన వాడే నిజమైన దేవుడు. బాగుంది, చాలా బాగుంది గురుగారు. మీరు చెప్పడం వల్ల బాగుంది, అది మీరు చెప్పడం వల్ల బాగుంది. చక్కగా ఉంది. కదులుతున్న దేహంలో కదలని వాడిని గుర్తించినటువంటి వాడే కదలడట పరమ పురుషుడు, కదలిక మాయట. అంటే కదలిక వేరే చోట, కదలకుండా ఉండదు వేరే చోట ఉంటుందే. ఆయనకు దయవస్తే 6 నిమిషం చాలు చూడండి, కుత్తి ఆయన ఎవరు అడిగారు ప్రశ్న సమాధానం వచ్చేస్తున్నట్టున్నది. కదలడట పరమ పురుషుడు, కదలిక మాయట. అందుకనే తల్లి మాయ అన్నారు. మాయ జగం వచ్చి త్రిపుటి అండి, జ గ ము.
ఇంకో రకంగా నిర్వచిస్తాయి ఇవాళ దాన్ని. జన్మించినట్లు గా గతించినట్లు తెలియబడుతున్నప్పటికీ ములుగుచ్చ సందు లేకుండా ఉండే దైవం ఏదైతే ఉందో ఆ దైవంలో జగం లేదు. జగమే మాయ, అందులో నీ బతుకే మాయ, వేదాలలో సారం ఇంతేనయ్యా, ఈవి ఇంతే, ఈవికి ఆశించు గురుడు నిన్నొచ్చింది. ఈవి ఇంతే, ఈవి కోరిక ఇంతవరకే, కోరిక కోరేవాడికి ఆ వస్తువుకి సంబంధించింది. ఈ రెండు కంటే అతీతంగా మనలో కదలకుండా ఉండేవాడే పరమ పురుషుడు, పురుషోత్తముడు అని మరి అవధూత స్వామి వెంకటేశ్వర స్వామి అవధూత స్వామి పేట నుంచి వచ్చిన సద్గురు భక్తుల దైవాలను కావూరి నాగేశ్వర ప్రసాద్ చెప్పేసినాడు స్పష్టంగా. ఆయనకు దైవం వస్తే 6 నిమిషం చాలు కాదు, కాల నిర్ణయమే లేదు. సూచన ఇంకేం కావాలమ్మా మనకు? కదులుతున్నట్లు తెలియబడుతున్నటువంటి ఈ ప్రపంచంలో కదలకుండా ఉండేది దైవము. దాన్ని గుర్తించిన వాడు నిజమైన దైవుడు. అతనికి రెండవది లేదు. అది బాగుంది. అది రెండవది లేదు. అలాంటప్పుడు నీకు మైలపల్లి రాజారావుని తనిగా చూసేటువంటి మనస్తత్వం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా మీకు? అంటే అతనిలోని సద్గురు నేను చెప్పట్లేదు, కుడుపు నాగేశ్వరరావు గారు సంబోధించాడు కదా, నిర్మలానంద అతీత సద్గురు మైలపల్లి రాజారావు గారు అని పెట్టి ఆయన ఆడియోని ముందర పెట్టి దాని కింద సమాధానం పెట్టేశారు కదా. కాబట్టి మంచి చెడుల విచక్షణ మనకు ఉంది. మంచిని హంసలాగా మనలో జరిగేదని హంస అని పేరు పెట్టారు. ఎందుకు హంసాన్ని పరిచయం? హంస అంటే ఏంటి అర్థం? కేవలం మంచిని స్వీకరించడం అని అర్థం, చెడుని వదలడం అని కాదండి. హంసను అడగండి, హంస హంస నీళ్ళు ఎట్టుంటుంది నీకు తెలుసా? నో. దాని ముక్కులో ఆ రహస్యం ఉంది అంతే. దాని నోట్లో ఆ రహస్యం ఉంది. పాలను తీసుకుంటుంది, నీళ్ళు వదిలేస్తుంది. నేను నీళ్ళు వదులుతున్నాను అనేది ఉంటే అది హంస కాదు. అది కానీ గురుగారు అందులో విశేషం లేదంటారా అలా చేయటంలో? హంస లేదండి. మరి ఎందుకు చేస్తున్నట్టు? మరి అది అడిగేది కావూరి నాగేశ్వర ప్రసాద్, అది అడగదు. అక్కడ ఆ తేడా ఉండదు. అది చేసేది ఏముండదు. దాని సహజ లక్షణం అది. దాని అచల పరిపూర్ణ సహజ లక్షణం ఏంటంటే పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయ నిర్గుణం తదా దక్షిణే నిత్య శుద్ధం చ నైరుత్యో నిరుపద్రవం పశ్చిమే నిష్కలం చైవ వాయువ్యే చ నిరంజనం ఉత్తరే చ నిరాకాశో ఈశాన్యో నిర్మలో భవేత్ ఊర్ధ్వమేవ నిరాకారో అధశ్చ నిర్వికారతః అంతర్బహిష సర్వత్ర అచలో అయం సనాతనః. నేను చెప్పిందంతా శబ్దం. ఇప్పుడా దాని సహజ లక్షణాన్ని దాన్ని చెప్పాలంటే పరిపూర్ణంలో పోయి నేను చెప్పేది ఆ ఎరుకలోనే కదా చెప్పాలా? ఎరుకతో నేను చెప్పినటువంటి శబ్దం ఆ పరిపూర్ణంలో ఉందా? సన్మాత్ర రహితమైందని నేనేమని చెప్పగలను? నా నుంచి నీకు తెలిసిపోతుంది అంతే. ఏమ్మా ఇప్పుడు బిడ్డని నేను కన్నానని చెప్పడానికి నీకు అర్హత లేదు. అమ్మ ఎందుకంటే నువ్వు నీ బిడ్డను కన్నట్టు తెలుస్తుంది అంతే. దీనికి మూలం తీసుకొని పోతే దీనికి మూలం కాని మూలం, కారణం కాని కారణం ఆశ్చర్యపరిస్తున్నాయి. అది కారణం కాదు, అది కదలదు ఏం కాదు. అందులో కదలకిళ్ళ మెదలకిళ్ళు తెలిసినట్టు తెలుస్తున్నాయి కాబట్టి నువ్వు వేరే, నేను వేరే, నీ పీఠం వేరే, నా పీఠం వేరే, వాడికి ఏం తెలియదు, వీడికి ఏం తెలియదు, ఎంత మనం పెట్టుకునేది అంత. కాబట్టి దేవుడు తెమ్మనడో జీవుడు లేదనేటువంటి వాడు, దేవుడు తెమ్మనడు, ఇద్దరు హీనులు. నిన్న చెప్పిందని కంటిన్యూషన్ పద్ధతి అంతే. కాబట్టి ఏమైనా కావాలని అడిగేటువంటి వాడు గురువే కాదు, ఏమైనా నేను ఇవ్వలేననేవాడు శిష్యుడు కాదు. ఈ ఉద్దేశంతో చెప్పినట్టున్నారండి. గురుడు ఆశ వదలకుండిన శిష్యుడు ద్రవ్యలోభమగ్నుడైన ఇద్దరికి మర్యాద దక్క జాగ్రత్త అని ఈ ఉద్దేశం చెప్పినట్టున్నారండి. అదే ఇప్పుడు తన మన ధనాలు అనగానే వాళ్ళు ప్రాక్టికల్ గా వ్యవహారం ఇచ్చే తీసుకుంటున్నారు. అందుకే కదా ఇట్టేసింది సాంప్రదాయం పేరు పెట్టుకున్నాం. అవును. ఇదేమైందంటే వీళ్ళు వేరే వాళ్ళని రానిరు వాళ్ళకి, కానీ వాళ్ళు మాత్రం పోయి అన్ని ఆశ్రమాలు అడుగుతుంటారు. వాళ్ళ దగ్గరికి ఎవరిని వస్తే మాత్రం నా శిష్యుడు కాదు, నువ్వు వేరే వాళ్ళ శిష్యుడు అంటారు. వీళ్ళు మాత్రం ఊరంతా అడుగుతుంటారు. దాన్ని ద్వంద్వము అంటారండి. అదండి ద్వంద్వము అంటారు. అక్కడ వాళ్ళకు ఉపదేశం ఇచ్చిండే గురువు ఏం కావాలా? వాళ్ళకు ఉపదేశం ఇచ్చిన గురువు పూట కింద అంత కొద్ది ఉంటది. మా గురువు గారి పూట చూడండి పైన. ఇప్పుడు నాకు కృష్ణ పరమాత్మ ఫోటో పైన పెట్టానా, మా గురువు గారి ఫోటో పైన పెట్టానమ్మా? మా గురువు గారి ఫోటో. అవును, మీ పైన గురువు గారు. నేను కింద కూర్చున్న మా గురువు గారి ఫోటో పైన ఉంది. వీళ్ళు బాధ గురువులు ఏం చేసిండారు చాలా ఇళ్లలో. ఇప్పుడు ఈ రోజు చెక్ చేసుకోండి. వాళ్ళ ఆయనకు ఉపదేశం ఇచ్చిన గురువు గారేమో కింద అంత కొద్ది ఫోటో పెట్టాడు, వేసింటారు ఏడన్నా దూరంగా.
ఈ రోజు ఈయన వ్యాపారస్తుని ఫోటో పెద్దది కట్అవుట్, సినిమా కట్అవుట్ మరి పెట్టి పెట్టేసి ఉంటారు. అది ఈయనకేం తెలుసు, ఆయనకు అన్ని తెలుసు అనే ఒక ఫీలింగ్ కలిగిస్తారు. ఆయనకు అడ్వర్టైజ్మెంట్లు, ఓహో ఇంకా ఆయనకు అన్ని ఎంత పనికిరాదు. శిష్యుడు తన గురువుని కృష్ణ పరమాత్మగా భావించవచ్చు, తప్పులేదు. అంతేగాని ఎప్పుడు కూడా నేను గురువు అని ఊరేగేవాడు గురువు కాదు. ఈ తలపల ముండత్తనం మాత్రమే గురువు అనుకునేవాడు శిష్యుడు కాదు. అది తలపల ముండత్తనం కంటే పూజారి వెంకటేశం కంటే ఇతరమైంది గురువు. తలపల ముండత్తనం సెకండ్ పర్సన్, వెంకటేశం థర్డ్ పర్సన్. ఈ రెండు కానిది గురువు. ఆ గురువు ఎక్కడ ఉన్నాడు? వింటున్న అందరి శ్రోతల్లో ఉన్నాడు. ఇందులో ఏం సిడిముడి పడబాకండి. 40 నిమిషాలు కావస్తుంది, ఇంక 20 నిమిషాలు మనకు సరిపోతుంది. చూసుకోండి. దేవుడు తెమ్మనేవాడు దేవుడు కాదు అంటే ఆ గురువు నిజ గురువు కాదు. ఏమని అడిగేవాడు నిజ గురువు కాదు. అర్థం తెలియకుండా వీడు ఆయన డబ్బులు అడుగుతున్నాడేమో అని అనుకుని లేడంటాడు. నేనేం అట్టం లేదు, నాకు 5,000 కావాలని అడిగినాడు ఒక ఆయన. వచ్చి ఆయన పేరు కూడా మీకు తెలుసు, చాలా మంది తెలుసు. నేను చెప్పాను, మనీ ట్రాన్సాక్షన్స్ కి నేను నిన్ను పిలిచానా? నాకు సాంఖ్యం తెలియదు, కూర్చున్న మా ఇంట్లో సాంఖ్యం చెప్పబోయే నీకు ఫీజు ఇస్తానని నేను పిలిచానా? ఎవరిని ఏమర్చాలని వచ్చినాను వీడికి అడిగినాను. కాబట్టి ఆ విధంగా అడిగేటువంటి వాడిని, మిమ్మల్ని డబ్బు అడిగే వాళ్ళని బరువులని భావించండి, వెళ్ళగొట్టండి. మిమ్మల్ని డబ్బులు అడిగే వాళ్ళని, బోధ చెప్పి డబ్బులు అడిగే వాళ్ళని బరువులని భావించండి, వాళ్ళని పట్టించుకోబాకండి. మీకు కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకా ఇంకొకటి ఉందండి దీంట్లో, అది కూడా చెప్పేస్తున్నా. నెంబర్ 1 అది. నెంబర్ 2 వాళ్ళకి పేరు కావాలని, వాళ్ళకి పేరు కావాలి. ఈ రెండింటిని బాగా గుర్తించండి. ఇది కాని వాళ్ళు నిజ గురువు అయ్యా. నాకు డబ్బు కావాలని కానీ, నాకు అడ్వర్టైజ్మెంట్ కావాలి, నాకు పేరు కావాలి, నా గురించి అక్కడ చెప్పు ఇక్కడ చెప్పు అనేది ఆలోచన వాళ్ళకు ఉంటే వాళ్ళ గురువు కాదు, బరువు అని గుర్తించేయండి. మళ్ళీ మీరే గురువు. వెరీ క్లియర్. కాబట్టి ఇట్లా ఏమి మీరు కన్ఫ్యూజ్ పెట్టుకోబోదండి. భావమున తెలిసి ఇద్దరు నానా విధమున నడవకుండా నా విధమున నడవండి. నానా విధమున అంటే అతని దగ్గర అట్ట నడుచుకో, ఇతని దగ్గర ఇట్ట నడుచుకో, పర్వాలేదు. మైలపల్లి రాజారావు మీకు ఫోన్ చేస్తే మైలపల్లి రాజారావు గారి దగ్గర అతనికి అనుకూలంగా నడుచుకో. సద్గురుమాత నారాయణమ్మ ఫోన్ చేస్తే ఆమెకు అనుకూలంగా నడుచుకో. పుడుపూడి నాగేశ్వరరావు గారు ఫోన్ చేస్తే ఆయనకు అనుకూలంగా నడుచుకో. కానీ నడవకుండా ఉండేవాడు నువ్వు అని తెలుసుకో. అది బాగుందండి. కాబట్టి ఇద్దరు నా విధమున నడువవలయును, నా విధము ఏకం శరణం వ్రజ. పురుషోత్తముడైనటువంటి నా విధమున, పూజారి వెంకటేశ్ విధం కాదు, ఉత్తమ పురుషుడు ఫస్ట్ పర్సన్ లో జీవిస్తున్నట్టుగా ఇద్దరు నా విధమున నడవలే. అప్పుడు అందరూ మెచ్చన్, కృష్ణ పరమాత్మని అందరూ మెచ్చినారు కదా అంటే అర్థం ఏంటి? సుదర్శన చక్రంతో అహంకారాన్ని ఖండించాడు. ఆ చక్రం పేరేం పేరు? సుదర్శన చక్రం. సు అంటే మంచి, అది సుదర్శన చక్రము. స్వదర్శన చక్రము నీలో ఉండే నీకు సంబంధించిన మంచిని నీకు తెలియజేసి నీలో ఉండే అహంకారాన్ని తొలగించడమే సుదర్శన చక్రంతో మొసలిని ఖండించడం గాని, శిశుపాలుడిని ఖండించడం గాని అదొక పాత్ర, అదొక ఉపకథ. అదొక ఉపకథ. శిశుపాలుడు శ్రీకృష్ణ పరమాత్మ కథ ఒక ఉపకథ. అది సింబాలిజం, దాని అర్థం ఇది. సద్గురుమూర్తి త్రిమూర్త్యాత్మక స్వరూపుడై మనకు కనిపిస్తాడు. సృష్టి స్థితి లయలుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా మనకు కనిపిస్తాడు. ఆయన కాదమ్మా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర కాదు నాయన. అంతే కాదు, అంతే సరిపోదు. గురు సాక్షాత్తు పరబ్రహ్మ, పరిపూర్ణమే నాకు చావు పుట్టుకలలో ఉండే ఒక దేహం ధరించి వచ్చి చెబుతున్నాడు. అప్పుడు నువ్వే గురువు. ఇక సరిపోయిందా? అవును గురువు. నా విధమును నడవలయు, పరిపూర్ణుడుగా జీవితం కొనసాగించాలి. ఆ స్పర్శయోగం పాటించాలి. మీరు ఎట్లా పాటించాలనో సాత్విక చెప్పండి ఆ పేరు. సుఖం, సాత్విక సుఖం మొదట చెప్పారు కదా, అది సాత్విక సుఖంలో తెలుసుకుందామా? రచయితకు ధన్యవాదాలు తెలియజేస్తూ 18 నిమిషాలు సాత్విక సుఖం గురించి తెలుసుకుని అట్లాగే రాజస సుఖాన్ని కూడా చూస్తాం. రచయితకు ధన్యవాదాలు. వచ్చి మీరు జ్ఞానేశ్వరి భగవద్గీత తీసుకోండి. నిన్న
సింపుల్ గా చెప్తాను. ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. దీని శ్లోకం అండి, 37వ శ్లోకం. దాని భావం చెప్పుకుంటున్నాం. ఏదైతే ప్రారంభంలో కష్టంగా అనిపించినప్పటికీ, నేను చెప్పే మాటలు మీకు ప్రారంభంలో చాలా కష్టంగానే అనిపిస్తాయి. అచల పరిపూర్ణ ప్రబోధం కటుగానే ఉంటుంది. ఎందుకంటే మనం తన్మాత్రలకు అలవాటు పడ్డాం కదా. తన్మాత్రలకు భౌతికమైనటువంటి నామరూపాలకు మనం అటాచ్ అయి ఉన్నాం కాబట్టి పరిపూర్ణ ప్రబోధ అనేది అలిప్తమైన బోధ కాబట్టి, మరి అది నిరాకార నిర్వికార నిరామయమైనటువంటి దాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా చేసే బోధ కాబట్టి మీకు ప్రారంభంలో కష్టంగా ఉంటుంది. కాబట్టి ప్రారంభంలో కష్టంగా ఉన్నప్పటికీ పోను సుఖంగా హాయిగా నువ్వే పరిపూర్ణుడని తెలిసేటటువంటి విధం కాబట్టి ఇది అటువంటి సుఖం ఆత్మబుద్ధి ప్రసాదజం, నీలోనే పరిపూర్ణత, నీకే తెలియబడేటువంటి ప్రబోధ ఇది అనేది సారాంశం అండి. ఈ పుస్తకాల్లో దొరకదు, గురువాక్యం ద్వారానే తెలుస్తుంది. ఉదాహరణ, జీవుడు దేవుడు చక్రవాక పక్షుల జంట లాంటి వారు, గురువు శిష్యులు. ఇక్కడ నుంచి చెప్తున్నానండి ఈరోజు, పైన పెట్టాడు. చక్రవాక పక్షుల జంటలో ఒకదానితో మరొకటి విడదీస్తే అది కుదరదు. ఇప్పుడు చెప్తాను మీకు. చక్రవాక పక్షుల్లో చెప్తాను, ఇందుకు చక్రవాక పక్షి అంటే ఏం చెప్తాను మీకు. ఏడున్నారు, ఏ ఊర్లో ఉన్నాయి కానీ చూసిరే. సింబాలిజం అండి, సింబాలిజం. మీరు గురువు లాంటి, నేను శిష్యుడు లాంటి. ఒకరు అంటే గురువు భార్య లాంటి, శిష్యుడు భర్త లాంటి. గురువు భర్త లాంటి, శిష్యుడు భార్య లాంటి. బాగా గుర్తు, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చక్రవాక పక్షులు, చకోర పక్షులు, చాతక పక్షులు అన్ని చేతనే వస్తాయి. ఏమీ లేవండి, గుర్తుపెట్టు. ఉదాహరణకు తెచ్చిన పక్షులు కవి సమయాలు ఇవి. చక్రవాక, చకోర, చక్రవాకము, చకోర, చాతకం. చకోర పక్షి అనే దాన్ని ఎందుకు పెట్టారంటే, శిష్యుడు సద్గురుమూర్తి సూచనకు భక్తితో ఎదురు చూడాలి అనే దానికి అది పెట్టారు. భక్తితో ఎదురు చూడాలి చకోరం. ఎందుకంటే అట్లా అది చకోర పక్షి ఉందంట, పౌర్ణమి నాటి వెన్నెలను ఆస్వాదించి తృప్తి పొందుతుందట. అంటే పౌర్ణమి నెలకు ఒకసారి వస్తుంది కదా, కాబట్టి ఆ విధంగా సద్గురుమూర్తి మనకి ఎప్పుడు వస్తాడని ఎదురు చూడాలా చంద్రిక చకోర పక్షి లాగానే కవి సమయాలు వర్ణించేశారు. అట్లా చక్రవాక పక్షి వచ్చి సూర్యుడికి చిహ్నంగా చెప్తారు. సూర్యుడికి చిహ్నంగా అది చెప్తాను. కాబట్టి ఇంకోటి, వర్షం వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో వర్షం వచ్చే నీళ్ళనే తాగుతుందంట చాతక పక్షి. వర్షం నీరే తాగుతుంది చాతక పక్షి. వర్షం వస్తే పక్షి తెలిసిపోతారు కదమ్మా. అంటే కవి సమయంలో చాతక పక్షి అంటే వర్షం వస్తే ఆ నీళ్లు మాత్రం డైరెక్ట్ గా తాగుతుందట, మిగతా నీళ్ళంతా తాగదంట. అంటే అర్థం ఏంటంటే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పడానికి అది చెప్తాను. అది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, అంతేనండి, అంతే. ఇక్కడ గురు శిష్యుల అన్యోన్య దర్శనానికి గురు శిష్యుల అన్యోన్య దర్శనమును అనన్య దర్శనంగా అపరోక్షం చేయించుటకు ఇక్కడ మనకు జ్ఞానేశ్వరి చక్రవాక పక్షుల జంట ఉదాహరణ వాడుతున్నాడు. చక్రవాక పక్షులు అంటే భార్య భర్తలు, ఇక్కడ ప్రేయసి ప్రియులు. అది లేదు అవి, కానీ ఆ శిశుపాల వధలో చూపించారు. ఏ ఉద్దేశంతో? రాధాకృష్ణ అంటే నీ 8 మంది భార్యల్లో రాధా కాదు, అదొక క్యారెక్టర్ అంతే. అది రాధా పలత్తంటారు, ఏదేదో చెప్తారు. శిశుపాలుడికి మాత్రం అట్ట కనిపిస్తుంది ఆవిడ. మీరు విన్నారు కదా, నిన్న పెట్టాడు ఆయన. ఓహో, మీరు వింటే కదా తెలుస్తుంది, ఆస్వాదించాలండి. శిశుపాలుడి యొక్క మలమూత్రముల రోతను తల్లి ఎంతో ఆస్వాదించి అతనికి సేవ చేసిందండి. ఇప్పుడు మనం మైలపల్లి రాజారావు గారిని కూడా ఆస్వాదించాలండి, అందుకని చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి ఇక్కడ చూడండి, చక్రవాక పక్షులు ఒకదానికొకటి భార్య భర్తలు అవి. అసలు పక్షే లేదు విడదీసే దాడి నుంచి. నేను ఇంకా గురు శిష్యులే లేరు, వాళ్ళిద్దరిని విడదీసే దాడి నుంచి నువ్వు ఇంకా. గురు శిష్యుల అన్యోన్య దర్శనం అనన్య దర్శనానికి దారి తీయటం ఈ ఉదాహరణ. చూసుకోండి, చక్రవాక పక్షుల్లో ఒకదాన్ని ఒకటి విడదీస్తే అది ఎట్లా కుదురుతుంది? నెక్స్ట్ నెంబర్ 2, దూడని ఆవు ఎదుటి నుంచి తొలగిస్తే ఎట్లా కుదురుతుంది? నెంబర్ 3, భిక్షగాడిని అన్నపు పళ్ళెము ముందు నుంచి లేవదీస్తే తల్లికి గల ఒకే కొడుకు యమధర్మరాజుకి ఇచ్చేస్తే
అక్కడ చూడు, ఒకే ఒక పుత్రుడు కాలుని వడ ఆమె ఆమె వద్ద నుంచి తీసుకొని పోబడునెడల. గమనించండి, చక్రవాక భార్య భర్తలు ఒకటి తీస్తే రెండు దానికి ఉనికి లేదు అని అర్థం అండి. అది అది దేవుడు జీవుడు జంట అండి ఎప్పుడు కూడా. జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. అవును, అందులో పరిపూర్ణతను గుర్తెరిగేంత వరకు ఇద్దరు ఉంటారు. పరిపూర్ణతను గుర్తెరిగిన తర్వాత రెండు ఉండదు. అంతే అంతే గురుగారు. ఒకటే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఒకటే, రెండు కాకుండా ఒకటి ఉంటుందా? రెండు ఉన్న చోటనే ఒకటి ఉంటుందయ్యా. ఉంటుంది, రెండు ఉన్న చోట ఒకటి ఉంటుంది. అవునండి, కాకుండా ఉండవు. ఇప్పుడు జీవుడు దేవుడు అవుతాడు, దేవుడు జీవుడు అవుతాడు. పరిపూర్ణుడు ఏమీ కాలేదు, అందుకే జన్మరహితుడు. అదేనండి. శూన్యము సర్వమైతుంది, అదే సృష్టి విన్యాసం అవుతుంది. పరిపూర్ణం ఏమీ కాదు. అంతటా ఎప్పుడు ములుగు లేకుండా ఉంది. అది నువ్వు, నీకు పుట్టుకే లేదు, నీకు సాగాడింది. అట్లా చక్రవాక పక్షుల్లో ఒకదాన్ని తీస్తే రెండో దానికి ఉనికి ఉండదు. ఆవు ఎదుట దూడను తొలగిస్తే, భిక్షగాని ఎదుట అన్న పల్లెని తొలగిస్తే, ఒకే పుత్రుడు ఉంటే అతను చనిపోతే ఆమె వాళ్ళపైనే అతనికి గుర్తుంటది. చేపను నీటి నుంచి విడదీస్తే దానిపైనే ఉంటది దానికి. అవునండి. ఆ సమయంలో వాటికి ఎలా ఉంటుందంటే, ఏ అంతిమ సీమకు చెందిన దుఃఖము కలుగును. అట్లా జలము నెడబాయనొల్లని అనేదో ఉంది. జలము నెడబాయనొల్లని జలచరం, అందర్థం గుర్తుకోండి భారతమ్మ మీరు. జలము నెడబాయనల్లని జలచరముల రీతి సద్గురు పాదాన్ని, సద్గురు వాక్యాన్ని, సద్గురువు చెప్పినటువంటి అచల పరిపూర్ణ సూచనను నీ మనసులో ఎప్పుడు దూరంగా మాకు గుర్తుపెట్టుకో. నీళ్ళని విడిచిపెడితే శాపం ఉందా? తల్లిని వదిలిపెడితే కొడుకుని వదిలిపెడితే తల్లి ఉంటాడా? భర్తని విడిచిపెట్టే భార్య ఉండ. ఆ సమయంలో ఈ గంటలో ఒక దాన్ని విడదీస్తే రెండో దానికి ఎంత దుఃఖం కలుగుతుందో, గురు వాక్యాన్ని విడదీస్తే నీకు జీవితాంతం అలాంటి దుఃఖాలు అనుభవిస్తావు. జాగ్రత్త. అది సూచన. కాబట్టి కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు సరిగ్గా ఏ విధముగా దుఃఖము ఇంద్రియములకు విషయములనే ఇంటి నుంచి విడిచిపెట్టుకున్నప్పుడు కలుగుతుంది. అచల పరిపూర్ణ సూచన అయ్యేటప్పుడు కూడా నీకు ఇంత కలుగుతుంది అనమాట. ఈ జనం, ఈ ఆస్తి అంతస్తు, నా కొడుకు, ఇవంతా లేనివా? లేనివేనాయన. కాబట్టి ఆ దుఃఖము కూడా పూర్తయిన విరక్తితో సహించవలసి ఉంటుంది. ఏమో సాత్విక సూచన చెప్తున్నారు కానీ నాకేం అర్థం కాలేదు ఇవన్నీ. నిజానికి సూచన కావడం కోసం అట్లా ప్రయోగిస్తున్నాడు జ్ఞానేశ్వరి. అంతే, ఇవన్నీ ఎప్పుడు లేనివేనండి. అంటే విరక్తి అనేది అంత తీవ్రంగా ఉండాలి. అది అంతే అంతే అదండి. ఒక చేప నీటిని విడటానికి విడిచినప్పుడు ఉండేటువంటి తపన ఎంత ఉంటుందో అంత విరక్తి, అంత క్వాంటిటీ అది మరి ఉండాలి. అట్లా అది ప్రారంభంలో ఇంత దుఃఖంగా కనిపిస్తుంది. ఇది నిన్ను నువ్వు వదలడమే పరిపూర్ణత. చూసిన దొదులు అనుభవానంద. చూసిన దొదులు అంటే ఏం చూసినావా? అది కాదు, దేంతో చూసావో దాన్ని వదులు సూచన. దీంట్లో నుంచి దేంతో ఇద్దరిని చూస్తున్నావో దాన్ని వదులు. అదే పరిపూర్ణం. బాగుందండి. చూసింది వదులంటే దేంతో చూస్తావో దాన్ని వదలాలి. అంతే అంతే కదా. సూక్ష్మ దేహానికి బోధ అంటే అర్థం ఏంటంటే స్థూల దేహంతో కలిసే ఉంటది అది. అంతే, బాగుందండి. అది రాలు, అది దాంతో ఇంటే నీకు అది వస్తుంది, ఇది వస్తుంది, ఏమి వస్తుంది, అది ఉంటే కదా అదే. చూసినది వదిలేదానికి ఉందే అదే. అది లేదని తెలియడమే ఇడ. కాబట్టి ఏ సుఖానికైనా ప్రారంభంలో ఇటంతా ఉంటది. అతి గొప్ప సంకటములు వస్తుంది, దాన్ని సహిస్తేనే దానికి సంబంధించిన ఫలితం వస్తుంది. అంతే. కష్టపడి చదివేటప్పుడు క్లాసు కూర్చోవడం 3 గంటలు వినడం, పరీక్ష రాయడం కష్టం అనుకుంటే పాస్ అవ్వలేవు. అదే విధంగా నేను మా అమ్మ నన్ను కనేదానికి ఎంత కష్టపడి ఉంటుందబ్బా, అలాంటి కష్టం నేను పడలేనంటే నువ్వు పెళ్లి చేసుకోబాబు. కుదరదు. అది దానికి ఇష్టమయ్యే పెళ్లి చేసుకుంటాం. అట్లా దాన్ని సహించవలసి ఉంటేనే గురువు దగ్గరికి పోండి. అంతేనండి. గురువు అవసరం లేదు. చూడండి ఇప్పుడు ఎంత క్లారిటీ ఉంది చూడండి. కాబట్టి అంతమున దాని వలన క్షీరసాగరమును మధించు సమయంలో దాని నుంచి అమృతం లభించింది అంటారు. నో, ఉదాహరణలో ఫస్ట్ వచ్చింది విషం. ఫస్ట్ విషం. అవును,
గురుగారు. క్షీరసాగర మదనం అంటే మానవ జన్మ వచ్చిన తర్వాత నీ ఆలోచన నువ్వు మదించడమే క్షీరసాగర మదనం. శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. నువ్వు శాంతాకారం కావాలంటే నువ్వు నీలో భుజగ శయనం. ఏం క్లారిటీ ఉందండి ఇక్కడ, ఇంత క్లారిటీ ఉందా? శాంతాకారం, నువ్వు అచల పరిపూర్ణుడిగా శాంతుడిగా నువ్వు ఆకారం ధరించాలంటే నువ్వు ముందేం చెప్తుంటే నీలో ఉండేటువంటి మళ్ళీ భుజగ శయనం శ్వాస రూపంలో పండుకొని ఉండేటువంటి పావుని సంపాలన. ఆయన శ్వాస రూపంలో ఆడతా ఉండేటువంటి పావును చంపితే నీదే శాంతాకారం తండ్రి. పద్మనాభం సురేశం, అప్పుడు నువ్వు పద్మనాభం సురేశం, చావు పుట్టుకలకు కారణమైనటువంటి సృష్టికి అతీతమైనటువంటి సురేశం, సురులకే ఈశ్వరుడు, దేవతలకే దేవుడు. నువ్వు ఈ దేవుడు కాదు, ఉంది సురులకి ఈశ్వరుడు. వాళ్ళకేం తెలుదు, వీళ్ళకేం తెలుదు, నాకేం తెలుదు. సురేశం దేవతలు కూడా. నేను నిన్న దేవి గారి గొంతు మనం ఇక్కడ ఉన్నప్పుడు గుర్తు వచ్చేసి గురుగీతలో రాసి పెట్టిండ. సురేశం దేవతలకే దేవుడు నువ్వు కదా. అప్పుడు కాబట్టి ఆ విధంగా రావాలంటే ఫస్ట్ ఈ కష్టాలంతా పడాలి మరి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు జ్ఞానయజ్ఞంలో పాలు పంచుకుంటా ఉండే ప్రతి వ్యక్తి ప్రత్యక్ష శ్రోత కదా. అలాంటప్పుడు ప్రత్యక్ష శ్రోత ప్రతి ఒక్కరూ సద్గురుమూర్తి స్వరూపం కదా. 100%. ఇప్పుడు నాకు రావాల్సిన సమాధానం మీ నుండి వచ్చేసింది. ఇప్పుడు జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతల్లో మాట్లాడే ఎవరు రోత కాదు. ప్రత్యక్ష శ్రోతలు ఎవరు అలా మాట్లాడట్లేదు గురువు గారు. ఎక్కడ మాట్లాడుతున్నారు గురువు గారు? వింటున్నారు చక్కగా, ఏమన్నా మాట్లాడుతున్నారు వాళ్ళు ఎవరన్నా? చూడండి, ప్రత్యక్ష శ్రోతలు పరోక్ష శ్రోతలు అనేది పూజారి వెంకటేశ్వర డివైడ్ చేసుకున్న 2 పనులు అంతే, కానీ అక్కడ 2 ఉండదు. ప్రత్యక్ష శ్రోతలోను పరోక్ష శ్రోతలోను ఉండేది నేనే, ఏకం, పరిపూర్ణమే. కాబట్టి వాడు గుర్తించకపోతే నాకు వచ్చిన నష్టమే ఉందండి. బాధ్యత ఉంది, వాడిది నాదే. నన్ను ఒక్కనే శరణ పొందవా అని చెప్పా. మీరు పూజారి వెంకటేశ్వర శరణ పొంది నేనేం చేసేది? నన్ను ఒక్కడిని శరణ పొందమని చెప్పా. పూజారి వెంకటేశ్వర నేను చెప్పలేదే. మీరు అందరిలో ఉండే నన్ను శరణ పొందండి మా, అది విషయం. కాబట్టి అప్పుడు అమృతం అంటే అది దొరికే వస్తువు, నువ్వే అమృతం. ఎలా అమృతం? ఏది తెలిసితే పరమ పావనము, పదిలముగా తరచితే ఏది అపరోక్షాను వైభవము. అపరోక్షాను వైభవం అది నువ్వే. అది ప్రత్యక్ష శ్రోతలు పరోక్ష శ్రోతలు ఉండరు. అపరోక్ష శ్రోత మాత్రమే ఉంటాడు, అంతటా వాడే ఉండేది, ఆయన ఒకడే ఉండేది. అపరోక్షం అంటే నువ్వే పరిపూర్ణం. అంటే ఇది కావాలంటే కొంచెం మీ గురువు గారి దగ్గర విచారణ చేయండి. ఎవరెవరు గురువు, వాళ్ళ గురువు గారు. మీరిద్దరు పరిపూర్ణం కాదండి, గుర్తుపెట్టుకోండి. మీరిద్దరు పరిపూర్ణం కాదు. విచారిస్తున్నవాడు పరిపూర్ణుడు అని తెలియడం కోసం మీరిద్దరు తెలుస్తారు, అంతే గుర్తుపెట్టుకోండి. గురువు పరిపూర్ణుడు కాదు, శిష్యుడు పరిపూర్ణం కాదండి. వీళ్ళిద్దరూ పరిపూర్ణులేనండి తెలిస్తే. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బతుకు ఘనునికిని. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇట్లా ఎప్పుడైతే ఇదంతా ఓర్చుకుంటారో అప్పుడు మాత్రం వాళ్ళకు మోక్షము, అమృతము, యథామృతము, మీరు పేర్లు ఏదైనా పెట్టుకుని నాకు దాని గురించి తెలియదు కానీ మోక్షం అనే అమృతము ఖచ్చితంగా మీకు లభించి తీరును. మొట్టమొదటిసారిగా జనించే వైరాగ్యం అనే హలాహలమును ధైర్యం అనే శంకరుడు భక్షించాలి. హాలాహలమే శిష్యుడు, నాలోని హాలాహలమే శిష్యుడు. నాలో ఉండే శంకరుడే గురువు. నాలో ఉండే హాలాహలాన్ని, నాలో ఉండే శంకరుడైన కలపలమురత్నం భక్షిస్తే మిగిలే నేనే ఏకం, మాం ఏకం శరణం వ్రజ. ఆ నేనే అచల పరిపూర్ణుడు. అది జ్ఞానేశ్వరుడు చెప్పినారండి. ఆ తరువాత ఏ సుఖమైతే జ్ఞానం అనే అమృత ఉత్సవము నెరపుటకై అవకాశము లభించును, అదే సాత్విక సుఖమని చెప్పబడును. ప్రోక్తం చెప్పబడును, నేను చెప్పింది కాదు. అదే సాత్విక సుఖమని పూజారి వెంకటేశ్వర చేత శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు, జ్ఞానేశ్వరి వ్యాఖ్యానించినట్లు చెప్పబడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన ఇదే చెప్పాలి. నా ప్రియ శిష్యుడైనటువంటి
మైలపల్లి రాజారావు చెప్పిన ఇదే చెప్పడానికి. గుర్తుపెట్టుకోండి, శిష్యుడు గురువు అయ్యే, గురువు శిష్యుడాయే, ఈ ఇద్దరు ఏ లేని వాళ్ళే, అంత గురువే మిగిలే. అదే సద్గురు. ద్రాక్షకాయ పచ్చిగా ఉండేటప్పుడు పుల్లగా ఉంటది, అదే పండు అయితే రుచిగా ఉంటది. మలమూత్రాలు విసర్జించిన కొడుకు మిత్రకు రాత కనిపిస్తుంది, తల్లికి అప్పుడు కూడా ప్రీతి కనిపిస్తుంది. అంతేనా? అంతే గురుగారు. వెంటనే స్నానం చేసి రెడీ చేసి ముద్దు పెట్టుకుంటది. అంతేనా కాదా? అవును. ద్రాక్షకాయ పచ్చిగా ఉంటే దాని పుల్లదనం తెలుసు, కష్టంగా ఉంటది. అదే మాగినాక అది ఎంత ఎక్కువ మధురంగా ఉంటుంది. అవును. జీతం తెచ్చి కొడుకు బాగా తీసుకుంటావే, అదే కొడుకు జీతం తీసి ఇచ్చేటప్పుడు అపురూపంగా నిన్ను కళ్ళలో పెట్టి చూసుకునేటప్పుడు నా కొడుకు నన్ను బాగా చూసుకుంటున్నాడు అంటావు. వాడు నీ కడుపు చీల్చుకుని పుట్టినవాడే, నువ్వు కన్న పెట్టే, వాడి మలమూత్రాలు నువ్వు కడిగిందే, నీ మలమూత్రాలు కడగడం వాడి డ్యూటీ, బాధ్యత వాడు నెరవేరుస్తున్నాడు. సింపుల్ అది. ఇదే విధంగా ఈ వైరాగ్యాది భావములు కూడా చెప్పడానికి అంత ఇబ్బందిగా ఉన్నప్పటికీ ఆత్మజ్ఞాన ప్రకాశం వలన పూర్ణత్వం పొంది వైరాగ్యాదులతో పాటు సమస్త మాయాజనిత నామరూపాత్మకమైన ద్వైతమంతా నశించి అద్వైతము సిద్ధించి మహాద్వైతంగా ప్రతిపాదన చేయబడును. సముద్రంలో కలిసిపోయిన గంగా నదికి నది ఉనికి లేదు. ఆత్మతో కలిసి ఏకరసము పొందినటువంటి పరిపూర్ణుడికి నేను పరిపూర్ణుడని చెప్పుకునేటువంటి అవకాశము లేదు లేదు లేదు. వాడు పరిపూర్ణుడే. దీనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి. ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసెనండి. ఆధ్యాత్మిక విషయము ప్రారంభ విషతుల్యమైపోచును, అభ్యాసము చేయగా అమృత తుల్యమై పరిణమించిన సుఖమునే సాత్విక సుఖమని అందురయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురార్పణం అండి. రేపు రాజసుఖం మంగళం. అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెల
కొలిపి అందించినట్టి శివరాములకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కందార్థములనందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచే సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.